ఆ చెప్పులు అని. కుట్టే సీన్ ఉంటది కదా ఆ! సార్. ఆ! అది చేసేటప్పుడు ఎవరికీ ఏం భయమే లేదా? చిరంజీవితో ఈ షాట్ తీస్తున్నాము అని జెప్పేసి. ఇంకా ఆ సబ్జెక్ట్ కృషితో నాస్తి దుర్భిక్షం. అవును. అది. మెగాస్టార్ ఆయన అది ఎంత ఎదిగినా ఒదిగుండాలన్న హ్మ్. ఇది ఆయన ఇది. హ్మ్. మొత్తం ఆయన లైఫే అండి అది ఆల్మోస్ట్ ఆల్. హ్మ్. అంటే క్యారెక్టరైజేషను సార్. ఆయన. ముందు ఎలా ఉన్నాడు ఆయన ఆయన మా మా తాయారు మా బంగారు ఎప్పుడు చూసాం సార్. ఇది. ఒక గెస్ట్ క్యారెక్టర్ చేశారు ఆయన అవును. అవును. అప్పట్లో. అప్పటికి స్వయం కృషికి ఇది అంటే మధ్యలో మనకి బాగా అభిమానం మేమందరూ బాగా క్లోజ్ మేము. ఆహ్, ఎప్పుడూ ఒకేలా ఉన్నాడండి ఆయన. హ్మ్. అప్పుడు చూసిన ఆయన ఎలా ఉన్నారో అంటే ఇది మనస్తత్వం. ఇది ఎవ్రీథింగ్. కొంతమందికి 2 సినిమాలు హీరోగా చేస్తేనే తలకెక్కేస్తది ఇది. ఇప్పటికీ అలాగే ఉంటాడులే. సార్. అదే ఇది విశ్వనాథ్ గారు ఎప్పుడు చెప్పేవారు. హ్మ్. ఆయన మిగతా వాళ్ళకే మెగాస్టార్. మన దగ్గర ఎందుకు ఇది ఇది అభిమానం మన ఇదే అంటే ఆప్యాయత ఇది ఇయన్నీ కలబోసి వస్తాయి మాకు సార్. అని అనేవారు ఆయన. అంటే 'స్వయం కృషి' ఆయన రియల్ లైఫ్ కథ అనుకోవచ్చా? అంటే ఆల్మోస్ట్ క్యారెక్టరైజేషన్. అంటే క్యారెక్టరిస్ట్ అంతే కదండి అసలు డౌన్ టు ఇది అంతే. అవును. ఇది ఎక్కడికెళ్ళినా జీరో నుంచి అది. హిమాలయాలు అనుకోవచ్చా? అదే హిమాలయస్. అండ్ అంత ఎత్తుకెళ్ళినా ఒదిగుండే ఆ తత్వం. స్వభావం. ఆ స్వభావం. ఇయన్నీ కరెక్ట్. కరెక్ట్. అది డిసిప్లిన్‌కి హ్మ్. ఆ సినిమా మెయిన్ డిసిప్లినే కదా! కొడుకుని డిసిప్లిన్‌గా పెంచడం సార్. ఇయన్నీ. అన్నీ అంటే వాళ్ళందరూ అలాగే గ్రో అయ్యారు ఈళ్ళందరూ. నేను చాలా మంది దగ్గర అంటే కొంతమందిని మీలాంటి పెద్దల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలామంది ఒకరిద్దరు చెప్పిన సందర్భంలో హ్మ్. కే. విశ్వనాథ్ గారు చిరంజీవి విషయంలో ఒక విషయంలో మాత్రం చాలా అంటే బాధ అనలేదు గానీ హ్మ్. చాలా ఇలా జరగకుండా ఉండాల్సిందని ఆలోచించేవారంట. చిరంజీవిని ఒక ఇమేజ్ చట్రంలో చుట్టేశారు. ఒక స్టార్ అని జెప్పేసి అతని చుట్టూ ఒక చట్రంలో చుట్టేశారు. హ్మ్. హ్మ్. గొప్ప నటుడయ్యా. అదే బట్ ఆయన అంటున్నాను. అన్ని సినిమాలు చేయలేడిప్పుడు. హ్మ్. ఇది నిజంగా దురదృష్టం అని చెప్పి చాలా మంది దగ్గర చెప్పేవారంట విశ్వనాథ్ గారు. అదే అదేండి. నిజమే అండి అది. ఎందుకంటే ఆహ్, ఆయన ఎప్పుడు అనేవారు ఆయన. హ్మ్. మంచి నటుడు, గొప్ప నటుడు ఆయన. చాలామంది అదే అంటే మీరన్నట్టు ఆ చట్రంలోనే హ్మ్. ఉంచేశారు ఆయన్ని. హ్మ్. అప్పుడు ఇమేజ్ అంటారు అదే. అది. బట్ ఆహ్, ఇది యాక్సెప్ట్ చేశారు కదా! స్వయం కృషి. అవును. అది ఇంకా స్వయం కృషి ఇంకా ప్రతి వోళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయింది అది ఆ సినిమా. విశ్వనాథ్ గారు కాబట్టి హ్యాండిల్ చేయగలిగారు. ఇంకొకరు అదే అండి. అదే. మళ్ళీ 'ఆపద్బాంధవుడు' సార్. అలాగే. సార్. 'ఆపద్బాంధవుడు' షూటింగ్ అప్పుడు ఆ క్యారెక్టర్‌కి అలాగే హ్మ్. ఆయన. అప్పటిదాకా ఆయన యేసుకునేయన్నీ ఆయన డ్రెస్సుని ఆయన సినిమా రిలీజ్ అయితే ఆయన డ్రెస్ షర్ట్ బాగుంటే వెంటనే కుట్టించేసేవారు. హ్మ్. అంతలాగా ఫ్యాషన్స్ ఇయన్నీ. హ్మ్. ఈ సినిమాలో డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్స్ 2. అవును. అవును. స్వయం కృషి గాని, ఆపద్బాంధవుడు గాని. ఇది స్వయం కృషి అన్న సెకండ్ హాఫ్‌లో కొంచెం రిచ్ అయ్యాక కొద్దిగా అవును. కోటు కోట్. అలాంటివి యేసుకుంటే ఇది. ఈ ఆపద్బాంధవుడులో మొత్తం ఒకటే గెటప్ ఆయన. దాంట్లో ఒక సీను పిచ్చాసుపత్రిలో ఆహ్, అద్దంలో తనను తాను చూసుకుని ఏం తిట్టుకుంటాడు. ఏం జాతకం ఏది అని. జాతకం నాది అవును. ఇది అవును. అదని. అవును. అవును. అది. అది చేస్తున్నప్పుడండి విశ్వనాథ్ గారు ఇద్దరం గెలిపి పక్కన కూర్చొని అది పక్కకెళ్ళిపోయి అన్నీ చేసుకున్నారండి. అలా ఇంప్రూవైజ్ చేసేసాడంట ఆయన చిరంజీవి గారు. హ్మ్. అక్కడే విశ్వనాథ్ గారు క్లాప్స్ కొట్టేసి పట్టేసుకున్నారు ఆయన్ని. బా! విశ్వనాథ్ గారు, చిరంజీవి గారిని. ఇలాంటి వండర్స్ ఎన్నో ఉండే అసలు. కమల్ హాసన్ గారన్నా, చిరంజీవి గారన్నా వీళ్ళందరూ ఆహ్, ఇద్దరు బాగా ఇది చిరంజీవి గారు, ఇది విశ్వనాథ్ గారికి. సార్. ఇది. వాళ్ళిద్దరూ కూడా అలాగే ఉండేవారండి ఈయనతోటి. ఫాదర్లీ అఫెక్షన్ అండి. హ్మ్. ఇంక మా నాన్నగారుతోటంటే ఆయన అనేవారు, "ఇది ఏ నాటు బంధమో, గురు శిష్యుల బంధమా, ప్రొడ్యూసరు, డైరెక్టర్ బంధమా, అన్నదమ్ముల బంధమా, ఏంటో అర్థమయ్యేది కాదు. సోదర భావం సార్. ఇదా? ఇది మాకు ఎప్పుడో రాసిపెట్టుంది మాకు మా ఇద్దరికి. హ్మ్. ఏది ఏ నాటి బంధమో ఇది" సార్. అనేవారండి ఎప్పుడు. అండ్ విశ్వనాథ్ గారి సినిమాలు చాలా వరకు చూసుకుంటే సార్, హ్మ్. ఆయన చంద్రమోహన్ గారికి చాలా ఎక్కువ పీటేసేవారు. యెస్. చంద్రమోహన్ అంటే ఆయనకి విపరీతమైన ప్రేమ అని చెప్పి చెప్తారనమాట. అది అండ్ నటన అంటే ఆయన సబ్జెక్ట్స్ కూడా ఆయనకి బాగా ఇది ఉండేది. వాళ్ళిద్దరూ కూడా బాగా సింక్ అయ్యారండి సార్. బాగా. సార్. హ్మ్. ఇప్పుడు మా 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 సినిమా 'సిరిసిరిమువ్వ' అద్భుతంగా చేశాడండి ఆయన. హ్మ్. అది. టేపు నేర్చేసుకున్నాడు ఆయన. దానికోసం సినిమా. దానికోసం. హ్మ్. టేపు ఎందుకంటే విశ్వనాథ్ గారు సినిమాలు ఇదంటే ఎందుకంటే ఆయన చేసేస్తూ ఉంటాడు. ఆ! 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 విశ్వనాథ్ గారు ఏదో ఒకటి. సో, అది నేర్చేసుకుని హ్మ్. హ్మ్. అలాగా క్యారెక్టరైజెస్ కోసం
వాళ్ళకి వాళ్ళే ఇప్పుడు స్వాతిముత్తి ఇప్పుడు విశ్వనాథ్ చంద్రమోహన్ గారికి ఆ సినిమా ఎంతో పేరు వచ్చింది మొత్తం టేప్ ఏంటి ఇది అసలు నటనగా ఇదని. అలాగే సాగర్ సంగమం టైంలో ఓల్డ్ గెటప్కి కమల్ హాసన్ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పులు ఇవన్నీ కూడా పాతయిగా ఉండాలి ఇదని. ఆయనే ఎవరు కమల్ హాసన్ గారు వాటర్లో ఒక 1 వీక్ నానబెట్టించారట చెప్పులు, ఇది షూ లాంటిది, హాఫ్ షూది చేసి చేప తవ్వుతారే అలా తవ్వించే హోల్ వెనకాల హోలు న్యాచురల్గా పడాలని అలాంటి ఇవన్నీ చేసుకునేవారండి. వాళ్ళు అంత ఇంట్రెస్ట్ తీసుకునేవారు క్యారెక్టర్ల మీద, ఇది గెటప్లకి క్యారెక్టర్ కోసం ఇలాగా. అలాగే చిరంజీవి గారు దీంట్లో స్వయం కృషి అప్పుడు ఆ చెప్పులు కుట్టిన దగ్గర వాళ్ళ బిహేవియర్ ఇవన్నీ చూసేవారు. వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఈయన దాన్ని ఇది చేసుకునేవారు మొత్తం పర్ఫార్మెన్స్లో. ఇది అబ్బో చాలా విశ్వనాథ్ గారు సినిమాల్లోనే అంటే మేము దగ్గర నుండి చూసాం కాబట్టి ఇవన్నీ నేను అవునవును చెప్పగలుగుతున్నామండి. ఇవన్నీ ఏంటి మ్యూజిక్ దగ్గర లిరిక్స్ రాసినప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన సిరివెన్నెల సినిమా ఫస్ట్ సినిమా మా ఆఫీస్లోనే మొత్తం అన్ని పాటలు రాశారు. అంటే మా ఆఫీస్ అంటే ఇంక విశ్వనాథ్ గారికి సొంత ఆఫీస్ లాగా అంతే కదా ఇది టోటల్గా అండి అక్కడే. బట్ ఆయన సినిమా అప్పుడే మాది ఇది స్వాతిముత్యం ఎండింగ్లో ఉంది. అక్కడ ఎండింగ్లో ఒక సాంగ్ పెడదాం అనుకున్నారు ఈయన. వటపత్ర సాయికి కొంచెం సాడ్ వెర్షన్ చిన్నది, ఓకే, అది అండ్ ఎండింగ్లో అది వేటూరు గారు ఇది మన సీతారామ శాస్త్రి గారు రాశారు. అది ఓకే బిట్ ఆయనతో రాయించాం. రాయిస్తే అదే ఫస్ట్ సినిమా అయింది యాక్చువల్గా, రిలీజ్ అయింది. బట్ సిరివెన్నెల అనేది ఫుల్ అది అన్ని పాటలు ఆయన ఇది రిలీజ్ అయిన సినిమా ఇది అయింది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అలాగే జంధ్యాల గారు ఇది వీళ్ళందరూ ఒక విశ్వనాథ్ గారిని ఒక గురువుగారిలాగా చూసేవారండి అందరూ. గురువుగారు ఒక దేవుడు అలాగే. ఇప్పుడు మీరు జంధ్యాల గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి నాకు జంధ్యాల గారి కెరీర్ మొత్తం చూస్తే ఒక్క విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చేలేక చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన విపరీతమైన కామెడీ రాస్తారు, అవునండి, విపరీతమైన కామెడీ తీస్తారు, సెటైర్లు వేస్తారు. అదే ఒక విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం విపరీతమైన పాండిత్యం వచ్చేస్తుంది. అంటే ఆయనలో 2 పాఠశాలలు ఉన్నాయి జంధ్యాల గారిలో, వాడుకుంది మాత్రం ఒక్క విశ్వనాథ్ గారే. వారిద్దరి అసోసియేషన్ ఎట్లుంటుంది సార్? అదే అండి, చాలా ఇదిగా అండి. అసలు విశ్వనాథ్ గారు ఫస్ట్ ఆయనకి టోటల్గా ఇండస్ట్రీలో ఫస్ట్ గురువు ఆయనే. ఎవరు ఇది జంధ్యాల గారికి ఆయన. మేమందరూ ఒక కాలనీలో ఉండేవాళ్ళు అండి, యునైటెడ్ ఇండియా కాలనీ అని ట్రస్ట్పురం దగ్గర, డైరెక్టర్స్ కాలనీ దగ్గర. విశ్వనాథ్ గారి ఫ్యామిలీ, చంద్రమోహన్ గారి ఫ్యామిలీ, మేము, జంధ్యాల గారు, తోట తరణి గారు ఇది అందరూ ఇది. సో అంతా జీజీ కృష్ణారావు గారని ఎడిటర్ మా సినిమాలన్నింటికి ఆయనే. అప్పుడు ఆయన అందరూ అక్కడి నుంచే ఎవరికాళ్ళు మళ్ళీ ఇల్లులు కట్టుకుని ఇవన్నీ మేము అలాగే అప్పుడు అంతే రెంటెడ్ హౌస్, జంధ్యాల గారు రెంటెడ్ హౌస్, కృష్ణారావు గారు రెంటెడ్ హౌస్, విశ్వనాథ్ గారికి చంద్రమోహన్ గారికి ఓన్ హౌస్లు అక్కడ ఉండేవి పెద్దవి. ఇది మేమందరం అలాగే అక్కడి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇల్లులు కట్టుకుని ఎప్పుడు వెళ్ళినా అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అండి. సార్ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, అడగచ్చు? చాలా సీరియస్ క్వశ్చనే, చూద్దాం అడగండి. ఇందాక నేను మాట్లాడినట్టు శంకరాభరణం కానీ, స్వాతిముత్యం కానీ, సాగర్ సంగమం కానీ, ఆపద్బాంధుడు కానీ, స్వయం కృషి కానీ అద్భుతమైన సినిమాలు సార్. అంటే తెలుగు జాతి గుండెల్లో పెట్టుకుని ఎప్పటికీ దాచిపెట్టుకునే సినిమాలు. వేరే నిర్మాత వల్ల కాదు, వేరే ప్రొడక్షన్ హౌస్ వల్ల కాదు. ఇన్ని గొప్ప చిత్రాలు తెలుగు సినిమాకి, తెలుగు ప్రజలకి ఇచ్చిన ఏడిద నాగేశ్వరరావు గారికి ప్రభుత్వం తరపున రావాల్సిన అవార్డులు రాలేదు. ఈ విషయంలో మీరు సాటిస్ఫైగా ఉన్నారా? ప్రయత్నం చేశారా? చేస్తారా? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? అన్ని విధాలా ఆయన అర్హుడు. అవునండి, అస్సలు సాటిస్ఫాక్షన్గా లేవండి ఎవరు కూడా. ఎందుకంటే అప్పుడు మన ఆంధ్ర గవర్నమెంట్ దీంట్లో ఇది రఘుపతి వెంకయ్య అవార్డు సార్ వచ్చేసిందని ఆల్మోస్ట్ ఆల్ బయట ఇది మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇదంతా లాస్ట్ మినిట్లో ప్లే చేసి ఇంకొక వ్యక్తికి ఇచ్చారండి. సార్ ఇచ్చారు.
మా నాన్నగారికి మళ్ళీ ఏదో బ్యాడ్ వస్తుందేమో అన్న దీంట్లో స్పెషల్ అవార్డుని ఇచ్చారు. స్పెషల్ అవార్డు అంటే ఏంటో మీనింగే లేదు అసలు, టోటల్గా మీనింగ్లెస్ అది. బట్ అవార్డు తీసుకున్నప్పుడు ఫుల్ అప్లాస్ నాన్నగారికి వచ్చిందండి. అది ప్రభుత్వం తరపున. ఇది చాలామంది అప్పుడు అన్హ్యాపీ టోటల్గా. అది ఇచ్చిన వ్యక్తి కూడా మరి ఏం జరిగిందో ఇవన్నీ. సో అలాంటి అవార్డ్స్ మనకు వద్దు. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే మాత్రం లాస్ట్ 3లో ఉన్నారు నేను. ఓకే. నాన్నగారు, ప్రాణ్ గారు అండ్ అది బెంగాల్ పెద్ద ఆర్టిస్ట్ అండి ఆయన. దానికేమో 5 ఓటింగ్లు ఉంటాయంటండి అది టోటల్గా లాస్ట్కి వచ్చేటప్పటికి. ఆ దీంట్లో బెంగాల్ ఆయనకు వచ్చేసింది అనమాట. సో ఆయన ఉండగానే ఇది మిస్ అయింది అనమాట. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. బట్ ఎన్నో గొప్ప గొప్ప పదవులన్నీ చేశారు ఈయన. నేషనల్ అవార్డ్స్ చైర్మన్గా, ఫిలిం ఫెస్టివల్, అదే ఇండియన్ పనోరమా దానికి, అండ్ స్టేట్ అవార్డుకి ఒకసారి చైర్మన్గా, అండ్ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్కి 3 సార్లు సెక్రటరీగా, ట్రెజరర్, ఇలాగన్నీ మంచి మంచి పదవులు ఇవన్నీ చేశారండి. అంటే అవార్డ్స్ గురించి ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు ఏడి నాగేశ్వరరావు గారు అంటే సరే మాకు తెలుసు, ఆయన సినిమాలు చూస్తాము, ఆ గొప్ప సినిమాలు కాబట్టి ఆయన ఎంత గొప్పవారో అర్థం అవుతుంది. బట్ తర్వాత జనరేషన్ ఒక కొలమానం ఉంటుంది కదా సార్, ఒక పద్మశ్రీ అనో ఆ ముందు ఆ పదం ఉంటే ఆటోమేటిక్గా ఆ హిస్టరీ అందరూ తెలుసుకుంటారు. సో దయచేసి ఆ ప్రయత్నాలు ఆపద్దు. ఆయన అన్ని విధాల అన్నిటికీ అర్హుడు. అంటే ఇప్పుడు వన్స్ ఇదయిన తర్వాత ఇవ్వట్లేదు అన్నారండి. ఇప్పుడు అవార్డ్స్ పోయాక ఇవ్వట్లేదు ఇది అన్నారు. అప్పుడు సరే కనుక్కుంటే అక్కడ యాక్చువల్గా ఆయనకి ఇవ్వాలి, బట్ ఇప్పుడు ఇది లేదు రూలు, ఇది స్టేట్ అవార్డ్స్లో కూడా అనుకున్నారు అప్పుడు. వాళ్ళకే తెలియాలి అదే రూల్స్ ఇవన్నీ. మరి అండ్ స్వాతి ముత్యం సినిమా విషయంకి వస్తే ఫస్ట్ మన ఇండియన్ సినిమా నుంచో లేకపోతే తెలుగు సినిమా నుంచో ఆస్కార్కి నామినేట్ అయిన మొదటి మూవీ అంట కదా. ఎస్ ఇదే అండి. ఏం సార్ రికార్డ్ అది? అప్పుడు దాకా ఎన్నో సినిమాలు ఇక్కడే ఫిల్టర్ అయిపోయాయండి. ఓకే. ఇండియాలో మొత్తం తెలుగు నుంచి, తమిళ నుంచి ఇంత కలిసి బాంబేలో ఫైనలైజ్ అవుతుంది టోటల్గా. ఒక సినిమా వెళ్తుంది అక్కడికి, ఇండియన్ ఎంట్రీ. సో అలాగా ఎన్నో సినిమాలు దీంట్లో తెలుగు నుంచి స్వాతి ముత్యం, తమిళ నుంచి అన్నీ వెళ్ళినాడు. లాస్ట్లో ఇక్కడి నుంచి సెలెక్ట్ అయింది స్వాతి ముత్యం. ఓకే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందంట. అక్కడ కూడా అప్రిసియేషన్ వచ్చింది బాగా. అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది మాకు టోటల్. ఇది ఆస్కార్ అవార్డు. అక్కడ మెయిన్ స్ట్రీమ్లో అవార్డుకి ఏంటో అప్పట్లో రూల్స్ ఏంటంటే అక్కడ రిలీజ్ అయ్యి ఉండాలండి. ఓకే. అక్కడ రిలీజ్ అయ్యి ఉండాలి, ఎన్నో కంట్రీస్లో ఎన్నో స్క్రీన్స్లో రిలీజ్ అయ్యి ఉండాలి. అది దాని తర్వాత అందుకని బాహుబలి ఇవన్నీ మొత్తం అన్ని చోట్ల రిలీజ్ అయిపోయింది కదా అది ఇంటర్నేషనల్ దీంట్లో. ఇప్పుడు ఉన్న ట్రెండ్ అది, అంటే ట్రెండ్ కాదు, ఇప్పుడున్న మార్కెట్ నామ్స్ ప్రకారం తీసుకున్నా కానీ ఇంకా అవన్నీ సాటిస్ఫై చేస్తేనే అవార్డు. సో ఒక కేటగిరీకే మనది వెళ్ళింది అనమాట, బెస్ట్ ఫారిన్ ఫిలిం అని అవార్డ్స్ కేటగిరీలోనే. ఓకే. ఇది లేకపోతే మంచి అవార్డ్స్ వచ్చేయండి అప్పట్లో కూడా. అప్పట్లోనే ఎన్నిటి కూడా వచ్చును. అక్కడ రిలీజ్ అవ్వాలంటే కొన్ని కంట్రీస్ అయ్యో నామ్స్ చాలా ఉన్నాయండి అయ్యి. అది అండ్ ఇంకో డౌట్ సార్, నాకు యాక్చువల్గా ఇది మొత్తం ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏడిది నాగేశ్వరరావు గారు అంటే కేసునాథ్ గారికి ఇంకా మీరు అన్నట్టు అది అన్నదమ్ముల బంధమో నానా బంధమో, అది విడదీయలేని బంధం. అది మీరు హీరోగా అవుతున్నప్పుడు, స్వరకల్పన మూవీ మీరు హీరోగా అవుతున్నప్పుడు విశ్వనాథ్ గారిని అడిగి ఆయన ద్వారా మీరు లాంచ్ అయ్యి ఉండొచ్చు కదా, ఎందుకు వంశీ గారి ద్వారా లాంచ్ అవ్వాల్సి వచ్చింది? ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యిందండి. ఇది సార్ వేరే హీరోతోటి అనుకుని మలయాళం రీమేక్ అండి అది ఫస్ట్ ఒకటి తీసుకున్నది. ఇంకొక 2 వీక్స్లో షూటింగ్కి వెళ్ళాలి. ఇది ఆ టైంలో అంటే దాంట్లో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను తమిళ సినిమాలు కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను తమిళ్లో, రిలీజ్ అయినవి కూడా పెద్ద హిట్. హీరోగా లాంచింగ్ గురించి నేను అడిగేది. హీరోది అదే, అప్పుడు సెకండ్ హీరోగా చేశాను తమిళ్. అది ఒక రీమేక్ సినిమా చేస్తామండి, ఇది తీసుకున్నాం వంశీ గారి డైరెక్షన్లోనే, మలయాళం. మంచి పల్లకి కాదు సినిమా, ఫస్ట్ సినిమా మంచి పల్లకి అయింది, అది కాదు తర్వాత ఆయనకు అప్పుడే హిట్స్ ఇచ్చేసారు. అవును. ఇది మలయాళం సినిమా రీమేక్ చేసే దీనికి
తీసుకున్న తర్వాత ఒక హీరో, పెద్ద హీరో అప్పుడు ఆయన దాని ఇంకొక క్యారెక్టర్ ఉంది దాంట్లో. ఓకే. అది మౌనరాగులో కార్తీక్ క్యారెక్టర్ టైప్, అంటే అలాంటిది కాదు, అంత హుషారుగా ఉండి చచ్చిపోతుంది క్యారెక్టర్, మంచి సింపతి వస్తుంది. ఆయనకి ఎవరో చెప్పారు ఇలాగా వాళ్ళ అబ్బాయిదే మెయిన్, మీదేమి లేదు, మీ డమ్మీ అన్నట్టుగా చెప్పాడు. ఇలాగా ఇంటికి వచ్చి ఇలా చెప్పారు, నా ఇది కొంచెం క్యారెక్టర్ అది మారుస్తే బెటర్ కదా, ఇదండి మార్చేది ఏమీ లేదు, మిమ్మల్ని మార్చేస్తాం కావాలంటే అన్న నాన్నగారు డైరెక్ట్గా చెప్పేస్తారు. నేను లేకపోతే నేను సినిమా చేయను, ఇవన్నీ కథని డిస్టర్బ్ చేయొద్దు, ఇది హీరో కోసం కథ కాదు, కథ కోసమే హీరో అన్నట్టుగా చెప్పేసారు. ఆయనకి కోపం వచ్చింది, వెళ్ళిపోయారు. వంశీతో చెప్తే ఆ క్యారెక్టర్ నాకు పెద్దది అయిపోతుంది, అంటే హీరో ఇది ఏం చేద్దాం వంశీ, ఏం చేయట్లేదు అంటే ఇంకొక కథ ఉంది, మిస్ అమ్మని రివర్స్ చేసి ఒక కథ స్వరకల్పన, ఇది మన శ్రీరామ్ని హీరోగా చేద్దామంటే ఓకే అయితే చేసేద్దాం ఇదని అలాగ మొదలైందండి. అది అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే నా డౌట్ వచ్చేసి కేసునాథ్ గారితో ప్రయత్నాలు ఏం జరగలేదు? అస్సలు జరగలేదు. అప్పటికి నేను హీరో అనేది లేదు నాకు నా మైండ్లో ఉండి, అప్పటికే తమిళ్ ఇవన్నీ క్యారెక్టర్స్ చేస్తున్నాను, తెలుగులో కూడా చేస్తున్నాను. అప్పుడు ఇది వంశీ ఆలాపన, మళ్ళీ తమిళ్లో చిన్న పువ్వు మెల్లపేసాను, అది అన్ని పెద్ద పెద్ద హిట్స్ అన్నీ అండి అక్కడ. అని క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే చేస్తున్నాడు, హీరో అన్న దీంట్లోనే నేను లేను అది అసలు టోటల్గా. అప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అవ్వాల్సి వచ్చింది, బట్ రిజల్ట్ బ్యాడ్ వచ్చింది, ఫలితం మన చేతుల్లో ఉండదు. బట్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే సార్, ఇంత లెగసీ ఉంది, ఇంత చరిత్ర ఉంది, ఎందుకు మీరు యాక్టివ్గా సినిమాలు తీయట్లేదు అసలు? అంటే ప్రొడక్షన్ నుంచి పూర్తిగా పక్కకి వెళ్ళిపోయారు, ఆ టైంలోనే వెళ్ళిపోయారు. సినిమా ఇండస్ట్రీలో వస్తున్న ఈ మార్పుని ముందే పసిగట్టారా? నిర్మాత నుంచి సినిమా దూరం వెళ్ళిపోయి అది ఒకటి మాత్రం మా నాన్నగారు ఉండగానే ఆయన మానేశారండి అప్పుడే. ఇది ఇంకా మన చేతుల్లో లేదు, మనం డామినేషన్స్ వేరే వాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోయింది, డైరెక్టరు హీరోలు వీళ్ళు వాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఇంకా మనం ఉండే ఎందుకు క్యాషియర్ లాగా చేయడం అది నాకు ఇష్టం లేదు అనేవారు. అలాగే మాకు కూడా అలవాటు అయిపోయిందండి ఇది టోటల్గా. అండ్ ఇంకోటి మెయిన్ బ్యానర్ పేరు చెడగొట్టకూడదు, ఏ సినిమా అంటే ఆ సినిమాలు ఎలాగా ఎక్స్పెక్ట్ చేయరు కదా. వేరే బ్యానర్ పెట్టినా కూడా నేను చిన్న సినిమా ప్రయత్నం చేసాం, వేరే బ్యానర్ ఇది అనుదీప్ వాళ్ళ దీంతో మా అమ్మాయి చేసింది, బట్ సినిమా ఆడలేదు, కానీ ఓటీటీ అన్నీ మంచి ఇది వచ్చింది, అప్రిసియేషన్ వచ్చింది అది. సో బ్యానర్ అనేది ఇంకా ఆ బ్యానర్ వాడకుండా ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ఇలా పెడదాం అంతే ఏదన్నా, ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ఆబాస్పాల్ అయిపోతుంది. ఆబాస్పాల్ కదా సార్ ఇక్కడ అసలు యాక్చువల్గా ఆ పేరు ఇంత లెగసీ ఉండి మీరే తీలేరు. ఒకవేళ తీసినా కానీ ఆడియన్స్ ఒప్పుకోరు, ఎందుకంటే ఆడియన్స్ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అంటే వాళ్ళకి ఒక గౌరవంగా తెలుగు సినిమాకి, నేను ఇందాక ఇంట్రోలో చెప్పాను, ఆ గౌరవాన్ని అద్దిన సినిమాకి గౌరవాన్ని తీసుకొచ్చిన బ్యానర్ అది, అలాంటి సినిమాలు. సో అసలు మీరు ఆ ప్రయత్నం చేయలేరు, ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరు. మా నాన్నగారు ఉండగానే శంకరాభరణం లాంటిది మళ్ళీ చేయొచ్చు, అది హ్యాపెండ్ అంతే, అంతే అయిపోయింది. అది మళ్ళీ ఇంకోటి కొత్తగా చేసి ఏం చేయక్కర్లేదు, చేయలేము అదే అన్నారు, చెయ్యలేము. అది విశ్వనాథ్ గారే చేయలేరు, ఆయనే అన్నారు విశ్వనాథ్ గారు. మళ్ళీ అది ఒక్కోసారి స్పార్క్లో వస్తుంది అంతే, ఇది మనం అనుకుంటే చేయలేము. అది ఏ సినిమా అయినా మనం హిట్ అవ్వాలని కోరుకుని చేస్తాం, అన్నీ హిట్ అవుతాయా సార్? బట్ విశ్వనాథ్ గారి గురించి నేను అంటే ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్, అన్నీ గొప్పగా విన్నాను. ఇది కూడా చాలా పాజిటివ్గానే చెప్పారు, కానీ ఒకటి చెప్పారు, ఆయనకి సెట్లో అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే విపరీతమైన కోపం అంట. కోపం బాగా ఉండేది ఆయనకి, కోపం ఉండేది ఎక్కువ. ఆయన అంటే భయం అండి, అందరికి భయం అంటే ఒక హెడ్ మాస్టర్ లాగా ఆయన, మిగతా వాళ్ళు అందరూ స్టూడెంట్స్ లాగే ఉండేవారండి సార్. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేస్తారు ఆయన కోపం వచ్చిన సందర్భం సెట్లో అయితే ఎవరు కూడా ఇరిటేట్ చేయలేదు ఇప్పుడు దాకా, ఏ ఆర్టిస్టు ఇది కూడా ఇరిటేషన్ ఇది లేదు, సీరియస్గా ఉండేవారు. సీరియస్ సీన్ ఆ మూడుకి ఎవరన్నా ఇది ఒక సీరియస్ సీన్ జరుగుతున్నప్పుడు ఎక్కడన్నా దూరంగా ఎవరన్నా నవ్వుకున్నా ఇచ్చేసినా అప్పుడు సీరియస్ ఎవరైనా ఇది అలాంటివి ఉండే. కానీ మీకు గుర్తున్న సందర్భం ఏదన్నా ఉందా ఆయన కోపం వచ్చిన సందర్భం? కోపం అంటే అలా ఎక్కువ ఏమి లేదండి పెద్దగా, అంటే సీరియస్గా ఉండేవాడు ఆయన.
ఇది ఎవరి మీద అరిచేయడాలు ఇది లేదు, ప్రతి ఒక్కరి మీద రెస్పెక్ట్ ఉండేది. సార్ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి. అంటే ఆ, ఆ, ఎక్కడ ఢిల్లీ వెళ్ళాము మేము ఫెస్టివల్కి, అంటే ఆయన గురించి చెప్తున్నాం కొన్ని. ఆయన నాన్ వెజ్ తినరు, అంటే మేము నాన్ వెజ్ ఇవన్నీ. ఇది ఆయన ఉన్నారు కదా అని మేము ఇదిగా అంటే అక్కడ వెజ్ ఏదో చెప్తే ఇక్కడ ఫిష్ బాగుంటుందంట, ఇది బాగుంటుందంట, తినండి మీరు అంటే. లేదు నాన్నగారు, లేదు డైరెక్టర్ గారు, ఎందుకు మీ ఎదురుగా మీరు తింటారు కదా, మాకు పర్లేదు, ఏదో ఏం లేదంటే, లేదు తెప్పించుకోండి మీరు తింటారు కదా అని. ఇలాగా అంత బోల్డ్గా ఉండేవారండి ఆయన సార్. అసలు. ఆ, అలాగే ఆర్టిస్టులకి ఆయన చెప్పే దీంట్లో ఒక 10% మనం చేసిన మంచి పేరు వచ్చేస్తుంది. సార్ స్వాతిముత్తిలో నేను చేసింది అంతే అండి. నాకు అప్పుడు ఏమీ తెలియదు, చాలా తక్కువ నటన ఇదంతా. ఇది ఆయన చెప్పిన దాంట్లో చేసింది దాంట్లో ఒక 15 to 20% చేసి ఉంటామండి అంతే అండి, సార్. అంతే. అందుకనే వీళ్ళందరూ కమలాసన్ వీళ్ళందరూ ఆయన దాన్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన ఒక హింట్ ఇస్తే దాన్ని అలాగా చిరంజీవి గారు వీళ్ళందరూ. అండ్ సెట్లో ఎంత పెద్ద నిర్మాత ఉన్నా సరే, అంటే నాకు తెలిసి నేను వినింది ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు, ఏడిది నాగేశ్వరరావు గారు, ఆయన వద్దకెళ్ళి ఏమన్నా చెప్పాలంటే ధైర్యం ఉండే మనుషుల్లో వీళ్ళిద్దరు. ఎవరినంటే వాళ్ళని దగ్గరికి రానియరు. ఈవెన్ ప్రొడక్షన్ చేసే ప్రొడ్యూసర్ అయినా సరే ఆయనకి నచ్చకపోతే సెట్ లోపలికి రానిచ్చేవాళ్ళు కాదంట అని చెప్పి చాలామంది చెప్పారు. అది నిజమే అండి. అండ్ ఇంకోటి, మా నాన్నగారికి విశ్వనాథ్ గారు రైటర్స్ అందరూ కూర్చున్నప్పుడు 4 గోడల మధ్య స్టోరీ డిస్కషన్ అప్పుడు మాత్రం గొడవలు అయిపోయాయండి. గొడవలు. ఆయన చెప్పేది ఏదైనా ఉంటే నాన్నగారేమో లేదండి అది కొంచెం బాగాలేదేమో, ఇది కొంచెం ఇదండి, అంటే ఎందుకు బాగుంటుంది అది ఇది అనేది. ఇలాగా అయిపోయి మళ్ళీ కాంప్రమైజ్ ఎవరైనా సరే ఈ వెర్షన్ కూడా చూద్దాం అని రాయించి ఇది వినిపించి ఇలాగా చేసిన సందర్భాలు ఎన్నో ఉండి. మా ఆఫీసుల పైనలో మాకు బయట అరుపులు వినపడాయి ఒక్కోసారి. ఇది క్లైమాక్స్ దగ్గర కానీ ఈ సీన్ల దగ్గర కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయన విశ్వనాథ్ గారు సినిమా అయిపోయిన తర్వాత సైలెంట్ బిఫోర్ రీ రికార్డింగ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక షో వేసేవారండి. బాలు గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, జంధ్యాల గారి ఫ్యామిలీ, అలాగే దగ్గర వాళ్ళు. అరవింద్ గారు వచ్చేవారు. అరవింద్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా, అరవింద్ గారు ఆయన సిస్టర్స్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఇది చూపించేవారు సినిమా. నిర్మోహమాటంగా అందరినీ, ప్రతి చిన్న దీంట్లో అప్పుడు మా వయసు చిన్నదే కదా, అప్పుడు నన్ను కూడా అడిగేవారు, నీకు ఏదైనా బోర్ కొట్టిందా, అది ఇది ఇక్కడ ఇది ఎలా ఉంది అది ఇదని ప్రతి ఇవన్నీ తెలుసుకుని ఇదండి. దాని దగ్గరగా ట్రిమ్ చేసేవారండి ఆయన. అలాగే సినిమా అయిపోయిన తర్వాత, రీ రికార్డింగ్ కూడా అయిపోయిన తర్వాత వెళ్తున్న అది రిలీజ్కి ముందు రోజు వరకు కట్టింగ్లు జరుగుతూనే ఉంటాయండి. ఇది మొత్తం అలాగే స్వాతిముత్యంలో 4 సీన్లు నాయి లేపేశారు. నేనేమో అలిగాను, మీవే లేపేశారా? నా నాన్నగారు అదే విశ్వనాథ్ గారు నాన్నగారు అనుకున్నారు, లేపేశారు అంతే. సొంత కొడుకు అదే. నాకేమో కోపం, ఇది అంటే నాన్నగారు అన్నారు, నాకు నువ్వు ముఖ్యం కదా సినిమా ఇది అని, ఎంత ఉండాలో అంతే ఆ క్యారెక్టర్కి అని. అలాగా ఉండేదండి. ఇంట్లో కూడా ఫైట్స్ అలాగే ఉండేవి. అది ఏదైనా సినిమా ఇదంటే చూసిన తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదంటే నాన్నగారు కన్వే చేసేవారు ఆయనకి. ఆయన స్ఫూర్తిగా తీసుకున్నాడు అండి ఆయన. ఎక్కడ కూడా ఎందుకు బాగుంటుందో అది అని ఎప్పుడు వాయిస్ రైజ్ అయింది లేదండి. ఆలోచించేవాడు అలాగా, ఓకే అలా అంటున్నారా చూద్దాం ఇది అని కట్ చేసి మళ్ళీ చూసి అలాగా